కొంతమంది మా మీద కోపంతో బ్రోకర్లు అనొచ్చు, దళారులు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ మేమేంటంటే ఇద్దరికి ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ ఆఫీస్ పెట్టి గవర్నమెంట్ ఈ వ్యవస్థను తీసుకెళ్ళి పబ్లిక్ ప్రైవేట్ పార్టీస్ పీపీపీ అంటే పబ్లిక్ అంటే ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పారు, పబ్లిక్ అంటే ప్రజలు ప్రభుత్వం కలిపి ఒకటే, ప్రజలు చేత ఎన్నుకోబడింది ప్రభుత్వం. అదే పబ్లిక్ అంటే ప్రైవేటీకరణ, పార్ట్నర్షిప్ అంటే అదే ప్రభుత్వము ప్రైవేటీకరణ ఇద్దరు కలిపి వ్యవహారం చేసేదే పీపీపీ విధానం. గతంలో మెడికల్ కాలేజ్ మీరు అందరూ ఫైట్ చేశారు, ఇప్పుడు ప్రతిదీ కూడా పీపీపీ విధానంలో వెళ్తున్నారు. అయితే మేము ఏమంటామంటే దస్తావేజ్ అనేది తయారు చేసే విధానం మేము తప్ప ఎవరు చేయలేని పరిస్థితి. దస్తావేజు తయారు చేయకుండానే వైట్ పేపర్ మీద ప్రింట్ తీసి గతంలో వైసీపీ ప్రభుత్వంలో టైటిల్ డీడ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది, ల్యాండ్ యాక్ట్. దానివల్ల ఏమన్నా అది చాలా ప్రజల్లో చాలా వేగంగా తీసుకెళ్లారు టీడీపీ ప్రభుత్వం. ఒక రకంగా వైసీపీ ఓటమికి కూడా అదొక పర్సంటేజ్ అది ఓటమికి కారణం. అలాంటిది సేమ్ ఇది కూడా, ఇది గొప్ప ఏం కాదు, తేడా ఏం కాదు, సేమ్ అదే అలాంటి టైటిల్ యాక్ట్ లాంటిదే ఈ జీవో. అంటే ఆస్తులు రిజిస్ట్రేషన్ అంతా కూడా ప్రైవేటీకరణ జరిగిపోతుంది. ఇప్పుడు మా మధ్య మేము ఉండవండి, మీరు డైరెక్ట్గా మీ ఆస్తి రిజిస్ట్రేషన్ వెళ్ళాలంటే ఈ ఆఫీస్ కూడా ఉండదండి, వాడు ఎక్కడ ఆఫీస్ పెడతాడు ఆ ఆఫీస్కి మీరు వెళ్ళాలి, మీరు కూర్చోబెడతాడు, మీరు డాక్యుమెంట్ ఇవ్వాలి, పేరు సిమల్ వెంకటరాయుడు తండ్రి సోన్సో ఆర్ఎస్ నెంబరు బౌండరీస్ ఒక ప్రింట్ వచ్చేది, ప్రింట్ బొక్కలు పెడతాడు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంతేనండి ఆ సిస్టమ్. అది సబ్రెస్ట్ గారు సంతకం పెట్టి ఇస్తాడు. ఇది ఫ్రంట్ ఆఫీసు, అది బ్యాక్ ఆఫీస్. ఏదైతే ఫ్రంట్ ఆఫీసు గవర్నమెంట్ ఎవరికైతే కాంట్రాక్ట్ ఇస్తుందో అదే పని మేము చేస్తామండి. దస్తవేజ్ మేమే రాస్తున్నాం, చలన మేమే కడుతున్నాం, పీడీ మేమే చేస్తున్నాం. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఆయన ఫ్లాట్ ఓకే చేసి సంతకం పెడితే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. కొన్ని కోట్లకి ఈ ప్రైవేటీకరణ చేయడానికి ఇస్తున్న ప్రభుత్వం కొన్ని కోట్లు విలువైన పని మేము చేస్తాం. మీరు ఇస్తున్నారు మాకు 2,000, 3,000. ఇప్పుడు రామరాజు గారికి ఇష్టమైతే మాకు 3,000 ఇస్తారు, లేదా 2,000 ఇస్తారు, 5,000 ఇస్తారు. అది మీరు ఇచ్చే డబ్బు. మీ ప్రభుత్వానికి మేము కొలగొట్టాలి, మా ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వట్లేదు. కనుక మేము ఏం కోరుకుంటామంటే ఆ పని మేమే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాకు వచ్చి 2,000, 3,000 కూడా ఒక డాక్యుమెంట్కి 2,000, మినిమం 2,000. అది రసీదు అయినా చెల్లి రసీదు అయితే మాకు 300 కూడా ఎవరు, అది ప్రభుత్వానికి 2,000 కట్టాలి. అది 2,000 కాకుండా దాన్ని యూజర్ అయితే ఉంటుందంటే 50 లక్షలు దాడితే ఎంత, 1 కోటి రూపాయలు దాడితే ప్రతిదీ కూడా 20 లక్షలు, 30 లక్షలు మినిమం. అంటే రేట్లు పెంచేశారు. పబ్లిక్ రేట్ కూడా అంత లేదండి, ప్రైవేట్ రేట్ అంత లేదు. కనుక మా పరిస్థితి చాలా అధ్వానం సార్. దీని మీద సుమారు ఒక జిల్లా మా స్టేట్ వ్యాప్తంగా 4 లక్షల చిల్లర కుటుంబాలు, అంటే మా కుటుంబం 9, మా పిల్లలు 9, మా భార్య, మా తల్లిదండ్రులు 6, మేము బతకాలి. అలాగా ఇప్పుడు ఈ ప్రతి జిల్లాలో కూడా ఈచ్ 1 into 4, 6 చేసుకొచ్చారు. అంటే 400 కుటుంబాల్లో దీన్ని ఆధారపడి జీవిస్తున్నాం. అది కనుక ఈ గతంలో మీ ప్రభుత్వంలో చాలా వేగంగా ఈ టైటిల్ యాక్ట్ వెళ్ళి మీకు చాలా కష్టపరిచింది. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నాం. దయచేసి మీరు అవసరమైతే, ఎందుకంటే మా అందరూ మీకు బాగా సుపరిచితులు, మీరు కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే క్యాబుల్ పర్సన్ మేము మీకు ఆల్రెడీ మేము ప్రజెంటేషన్ ఇచ్చాం. కనుక ఈ అవసరమైతే మీరు పెద్దలతో మాట్లాడి ఆయన రేపు పొద్దున్న ఆయన వస్తున్నారంటే మా గురించి ఏదైనా చెప్పించే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు సంఘీభావం జరపడానికి వచ్చారు. మీరు ఇక్కడ మాట్లాడిన తర్వాత మనం అంటే మేము రోజుకు వినూత్న కార్యక్రమం చేస్తాం సార్. ఒకరోజు అర్ధనాకరణ పథకం చేశాం సార్, 2వ రోజు భిక్షాటన చేసామండి, 3వ రోజు బస్సులు అంటే గవర్నమెంట్ బస్సులు ఆఫీస్ తుడిసామండి. ఈరోజు రోడ్లు క్లీనింగ్ ఈ సమక్షంలో మీరు మాట్లాడి అక్కడ దాకా వెళ్ళి ఆ పని చేసి థ్యాంక్ యూ మాట్లాడుతున్నారు.